స్వప్న కూతురు పుట్టడంతో ఇంట్లో అంతా సంతోషం వచ్చింది. అలాగే మా బావ కూడా కొమర నుంచి బయటొచ్చాడు. అలాగే అప్పుకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇంకా అన్ని మంచి పనులు జరిగాయి కాబట్టి నా ముని మనవరాలికి నేను ఫంక్షన్ చేయాలనుకుంటున్నానని చెప్పని ఇంక చాలా సంతోషంగా ఉంటే కావ్యకు కూడా తనే గోరింటకు పెడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ అయితే అందరూ చాలా సంతోషంగా ఉంటే రుద్రాని ఒకటి తప్పక ఇంత సంతోషంగా వీళ్ళందరూ ఉంటే నేను ఉండలేని, ఎలా అయినా దీన్ని నాశనం చేయాలని చెప్పనని అప్పుడు అనామికకు ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వేం చేయవా అని చెప్పని అనామికని అడుగుతుంది. రేపు మీ మనవరాలు పాఠశాల ఫంక్షన్కి వస్తున్నానంటే అప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేస్తాను అని చెప్పని అంటుంది. ఏం చేస్తున్నావు ముందుగా నాకు చెప్పొచ్చు కదా అంటే, లేదా అంటే మీకు అక్కడే ట్విస్ట్ ఉంటుంది అని చెప్పని అంటుంది. ఇలా అనామిక రుద్రాని ఇద్దరు మాట్లాడుకోవడం అయితే కావ్య అయితే మొత్తం వినేసి నీ బుద్ధి ఇప్పటికి కూడా మార్చుకోవా రుద్రాని గారు అని చెప్పని అంటుంది. ఏంటి కావ్య నువ్వు మాట్లాడేది అని చెప్పనంటే, జరిగేది నీ మనవరాలు ఫంక్షనే కదా, దాన్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావా నువ్వు? రేపు అనామిక వచ్చి ఏదైనా చేసింది అంటే తర్వాత నా విశ్వరూపం చూపిస్తానని కావ్య అయితే అంటుంది. ఇంకా పాఠశాల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అనామిక అయితే వచ్చి ఏదో గొడవ చేస్తూ ఉంటే ఇంకా కావ్య అయితే ఇంకా తన చంప మీద కొట్టి నువ్వు ఈ ఇంటికి దూరమైన నీ బుద్ధి మారటం లేదు